ప్రేమించుకునే అబ్బాయిల అమ్మాయిలతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ప్రేమించుకునే అబ్బాయిల అమ్మాయిలు ప్రేమించుకున్నప్పుడైతే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా ఒక చిన్న ఇష్యూ మీద డిస్టర్బెన్స్ వచ్చేస్తే ఆ చిన్న ఇష్యూ మీద అమ్మాయి వెళ్ళేసి అబ్బాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ టైంలో అబ్బాయిపై పోలీస్ స్టేషన్లో యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. తన మీద బిఎన్ఎస్లో ఉన్న అన్ని సెక్షన్స్ పడిపోతాయి. తను జైలుకు వెళ్ళడం ఖాయమైపోతుందండి. తర్వాత తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి తను కోర్టుకి వెళ్ళాలి, అది వేరే విషయం అండి. అదే అమ్మాయితో ప్రాబ్లం వచ్చేసి అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఏదైనా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు పట్టించుకుంటారా అండి? వాస్తవానికి ప్రాక్టికల్గా మాట్లాడితే అస్సలు పట్టించుకోరు. మీరు ఏమి చేసినా, ఎంత బతిమిలాడినా అమ్మాయిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ అయితే అవ్వదు. అమ్మాయి నన్ను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోను అని అంటుంది అని కంప్లైంట్ ఇస్తే మీ కంప్లైంట్ అనేది ఎక్కడ కూడా రిజిస్టర్ అవ్వదు. సో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి అంటున్నానండి. అందరు అమ్మాయిలు మోసం చేస్తారని కాదండి, కొందరు అమ్మాయిలు చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అలాంటి అమ్మాయిల కోసం ఒకటి చెప్తున్నాను, బయట అబ్బాయిలు కానీ అంకుల్స్ కానీ రాబందుల్లా ఉన్నారండి. ఎప్పుడు మీరు ట్రాప్లో పడతారు, ఎప్పుడు వాళ్ళ వశం అవుతారని ఎదురు చూస్తుంటారండి. మీ జీవితం నాశనం చేస్తారండి. అందుకే ఎవరితో అయినా రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని లొంగ తీసుకోవడానికి, అనుభవించడానికి 100 రకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారండి. మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. 1 నుంచి 100 సార్లు ఆలోచించాలి. మీ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, తర్వాతనే అడుగు వేయాలి. చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకోవడం అయితే నేరం కాదు, కానీ మీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ పేరెంట్స్ ఏమవుతారండి? వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. కూతురు ప్రేమించి పారిపోయిందనే స్టాంప్ జీవితాంతం వాళ్ళకి ఉండిపోతుందండి. ఈ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకునే పెళ్ళిళ్ళు ఎక్కువ రోజులు నిలవడం లేదండి. సో జాగ్రత్తగా ఉండండి. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం మీకు సపోర్ట్గా ఉంటారండి, కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం రేపు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేస్తే మీలో మీరే కుమ్లి చావడం అవుతుందండి. సో యూత్ అందరూ ఈ విషయంలో జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ప్రేమించుకోండి, తప్పులేదు, కానీ ప్రేమించిన తర్వాత పరిణామం ఏముంటుందో కూడా తెలుసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అడ్వకేట్ అలీ.